words here. Now let us welcome our library madam Shweta madam to talk few words here on this occasion. Good morning, sir. Respected Chief Guest, CA sir, and SMO English sir, and our RCO sir, Aditya Verma sir, our principal ma'am, and all the teachers and my dear students, welcome to all of you. మీ అందరికీ కూడా ఈరోజు మనం ఈ నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నాం. లైబ్రరీ అనేది మెయిన్గా మిమ్మల్ని ఒక మామూలు వ్యక్తి నుంచి శక్తిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి పుస్తకం మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకొని వస్తుంది. మిమ్మల్ని ఒక సాధారణమైన వ్యక్తిని ఒక మహోన్నతమైన వ్యక్తిగా మార్చుతుంది. అంబేద్కర్ గారు చదివిన ఎన్నో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వలనే ఆయన రాజ్యాంగాన్ని రచించగలిగారు. మనం నిన్న కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో మనం ఎన్నో దేశాల రాజ్యాంగాన్ని చదివి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అంటే అది కేవలం పుస్తకాల యొక్క జ్ఞానము ఒక సాధారణమైన వ్యక్తిని ఒక మహోన్నతమైన వ్యక్తిగా మార్చి భారత రాజ్యాంగ నిర్మాతగా మార్చింది. అంటే మనల్ని మనం మలుచుకోవడానికి ఒక మహోన్నత వ్యక్తిగా మార్చుకోవడానికి మనకి గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చెప్పుకున్నాం, అబ్దుల్ కలాం గారు SLV-3 శాటిలైట్ తయారు చేసేటప్పుడు ఆయనకు ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఇట్లాంటి రిసోర్సెస్ లేని టైంలో ఆయన కేవలం ఒక లైబ్రరీని యూజ్ చేసుకొని SLV-3 శాటిలైట్ని సక్సెస్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు మన లైబ్రరీ గురించి చెప్తారు, ఏమంటే వన్ good friend is equal to one book, but a good friend is equal to a library. ప్రతి వ్యక్తి అంటే ప్రతి గొప్ప వ్యక్తి వెనకాల ఒక పుస్తకం, ఆయన చదివిన పుస్తకం ఆయన మార్చిన విధానమే దాగి ఉంటుంది. మనం మీకు ఎన్నోసార్లు చెప్పాను, మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆయన చదివిన పుస్తకాల వల్లనే ఆయన లోపల వచ్చిన ఆలోచన. ఫస్ట్ ఆయన చదివిన బుక్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్, అమెరికన్స్ సంబంధించిన ఈ బుక్ చదివినప్పుడు మనకెందుకు ఇలాంటి హక్కులు ఉండొద్దు అని ఆయన లోపల కలిగిన ఆలోచన. ఆయన ఛత్రపతి శివాజీకి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. ఆయన లైబ్రరీ పుస్తకాలతో పాటు అన్ని రకాల అంశాల మీద శారీరక దారుఢ్యము, లైబ్రరీ పుస్తక జ్ఞానం కలిగి ఉండి ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా మారి మనకి సావిత్రిబాయి ఫులే లాంటి ఒక అమ్మని మనకు అందజేశారు. ఆమె మనకి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్దారు. అంటే ఒక జ్ఞానం పొందిన వ్యక్తి మరొక జ్ఞానం ఉన్న ఒక వ్యక్తిని తన సతీమణిని ఆ విధంగా తయారు చేసి ఇప్పుడు మనమందరం ఈ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయ సంస్థ అనే ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాము అంటే అది వాళ్ళు పెట్టిన విత్తనం. ఆ విత్తనం చిన్న మొక్కగా ఎదిగి అది మహావృక్షమే మనందరికీ నీడనిస్తుంది. మనం ఎప్పుడు ఆ మహనీయులను మర్చిపోవద్దు. వాళ్ళ వెనుక అంత మహనీయ వ్యక్తులుగా మారారు అంటే దాని వెనుక ఉన్న అద్భుతం గ్రంథాలయమే. మీరు కూడా అటువంటి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని. ఇప్పుడు మనకి ఎవరైతే చీఫ్ గెస్ట్గా వచ్చారో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏ వెంకటేష్ సార్ గారు, మనకు కనిపిస్తున్న వెంకటేష్ సార్ గారు, ఎస్ఐ సార్ గారు, మన ఆదిత్య వర్మ సార్ గారు, మనకు కనిపిస్తున్న ప్రిన్సిపల్ మేడం, మీ చుట్టూ ఉన్న టీచర్స్, ప్రతి ఒక్కరు మీకు కనిపిస్తున్న ప్రతి వ్యక్తిలో ఉన్న జ్ఞానం అనేది పుస్తక జ్ఞానం ఉంటుంది. గ్రంథాలయంకి ఉపయోగించుకొని ఎదిగిన వ్యక్తులే వీళ్ళంతా. వీళ్ళెవరిని తరచి చూసినా మమ్మల్ని ఒక పుస్తకం ఇన్స్పైర్ చేసిందని చెప్తారు. హీరోస్ ఎక్కడో ఉండరు, హీరోయిన్స్ ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. వాళ్ళ నుంచి మనం మంచి గుణాలను మనం తీసుకోవాలి. మీరు కూడా అటువంటి మహోన్నత వ్యక్తిగా ఎదగాలని ఇక్కడికి ఈ గ్రంథాలయ వేడుకకి, ఈ పండుగకి అందరూ అతిథిగా విచ్చేసిన మన ముఖ్య అతిథులకి, ఇక్కడ అందరూ దీని ఇంత డిసిప్లిన్గా మీ ఓపికగా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని, భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, ఈ పండుగని, పుస్తకాల పండుగని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా లైబ్రరీని, నా పేరు జేశ్వేత, లైబ్రేరియన్ బాలానగర్, మేడం పేరు ఈ నాగలక్ష్మి, సనత్ నగర్ లైబ్రరీని. మేము ఇద్దరం కలిసి ఈ చిన్న ఏర్పాటుని చేసినాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ పుస్తకాలను చదివి మీరు వృద్ధిలోకి వస్తే అదే మా యొక్క అభివృద్ధిగా భావిస్తాం. అదే మాకు
మీరు ఇచ్చే నిజమైన గిఫ్ట్గా భావిస్తాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.